నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. హైడ్రా దూకుడు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తూ ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల భవనాలను కూల్చివేసి మరికొన్ని వాటికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు మంగళవారం సంగారెడ్డి జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా అడుగులు ముందుకు వేసింది. ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కూల్చివేయాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. వీటిపై స్థానిక ప్రజలు, నాయకులు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన హైడ్రా అధికారులు సర్వే నెంబర్ 119లో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఇక్కడే ఉన్న ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లుగా అధికారులు గుర్తించారు. స్కూల్ ప్రహరీతో పాటు ఆక్రమించిన భూమిలో నిర్మించిన పలు గదులను సైతం అధికారులు జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు. ఇదిలా ఉండగా గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూల్చివేతలకు హైడ్రా కాస్త బ్రేక్ ఇచ్చినట్టే ఇచ్చింది. కానీ కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. ఆయన దూకుడిని చూసి అధికారులే షాక్ అవుతున్నారు.